ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈరోజు టాపిక్ మనం ఎంచుకున్నది ఏంటంటే బంగారం అనేది బయటి దేశం నుండి కస్టమర్ చేతికి వచ్చే వరకు ఎన్ని దశలుగా మారుతూ వస్తుందండి. సో ఫస్ట్ సూపర్ హోల్సేలర్స్ అండి, వాళ్ళు డైరెక్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకొని బయటి దేశం నుండి దిగుమతి చేసుకుంటారండి. వాళ్ళు ఎన్ఎండిసి సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళు తీసుకుంటారండి. మినిమం 5 to 10 కేజెస్ లాట్స్ మినిమం ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేవాళ్ళు హోల్సేలర్స్ అండి. ఈ సూపర్ హోల్సేలర్స్ దగ్గర హోల్సేలర్స్ తీసుకుంటారు. వాళ్ళు మినిమం 1 to 5 కేజెస్ గోల్డ్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర మాలాంటి రీటైల్ కస్టమర్స్ తీసుకుంటారండి 100 గ్రామ్స్ మినిమం. సో ఇట్లా 100 గ్రామ్స్ బార్ రూపంలో తీసుకుంటారు. కొన్నిసార్లు ఈ మన గోల్డ్ వెంబడి ఈ చిన్న చిన్న స్లిప్స్ కూడా వస్తుంటాయి. తర్వాత ఇవన్నీ ఇంపోర్టెడ్ కాయిన్స్ అండి, ఇవన్నీ పైన ఉన్నాయన్నీ. సో ఇదేమో మనం తయారు చేసుకున్న 100 గ్రామ్స్తో తయారు చేసుకున్న కాయిన్స్ అండి, ఇలా లభ్యమవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను, ఈ బంగారం అనేది ఇండియాలో లభ్యత అనేది కాదండి, ఇది బయట నుండి వస్తుంది. సో చాలామంది జిఎస్టీ లేకుండా వస్తుందా అని చాలాసార్లు అడుగుతుంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మన వీడియోని చూడరు, మళ్ళీ అడుగుతారు. ఇది జిఎస్టీ లేకుండా రాదండి. ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే కస్టమర్స్లో చాలా కార్పొరేట్ షాప్స్ జిఎస్టీ కలపకుండా చెప్తారు, మళ్ళీ బిల్లు తీసుకునేటప్పుడు జిఎస్టీ కలుపుతారండి. సో కొన్ని చిన్న చిన్న షాపుల్లో అన్నీ కలిపే చెప్తారు. చాలా వరకు చిన్న చిన్న రిటైల్ షాపులు అన్నీ జిఎస్టీ కలిపే చెప్తారు. కొంతమంది మిస్లీడ్ ఎట్లా చేస్తారంటే జిఎస్టీ కలిపినాక ఫర్ ఎగ్జాంపుల్ 77,500 ఉంటుంది బంగారం ధర, జిఎస్టీ కలిపితే 80,000 అవుతుంది. సో బంగారం ధర ఎంత అంటే జిఎస్టీ కలిపి 80,000 అని చెప్తారు. సో కొంతమంది ఏం చెప్తారంటే 80,000 తీసుకుంటున్నాము మేము, జిఎస్టీ లేకుండా తీసుకుంటున్నాము అంటారు. సో కస్టమర్కి జిఎస్టీ కలిపారా కలపకుండా చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలియదు. ఈ రకం కూడా మిస్లీడ్ అవుతారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో బయట నుండి వస్తుంది కాబట్టి కష్టం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో 6% ఇంపోర్ట్ ట్యాక్స్కి తగ్గించారండి. అంతకుముందుకున్న ఎక్కువ ట్యాక్స్ని 6%కి తగ్గించారు ఇంపోర్ట్ ట్యాక్స్. దానివల్ల కూడా ఈ బంగారం అనేది ఇంకా లభ్యత అనేది జిఎస్టీ లేకుండా దొరకదండి. అది తప్పుడు ఆలోచన. కంపల్సరీ జిఎస్టీ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.